టీఆర్ఎస్ లో సంస్థాగత రాజకీయం రసవత్తరంగా మారింది. కొత్త జిల్లాలకు ఈ రోజో రేపో అధ్యక్షుల్ని ప్రకటించాల్సి ఉండగా తుది జాబితాపై అధిష్టానం తర్జన భర్జనలు పడుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎవరికి వాళ్లు తమ అనుచరులకు పదవులు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటంతో ఎంపిక ప్రక్రియ జటిలంగా మారింది. ముఖ్య నేతలంతా ఎవరికి వారు పట్టుదలతో ఉండటంతో అధిష్టానానికి కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే ఓ జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందినా కొన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పెండింగ్ లో పడినట్లుగా తెలుస్తోంది. వరంగల్ అర్బన్ లో గుడిమల్ల రవికుమార్ పేరు పరిశీలనలో ఉండగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తన తమ్ముడు ప్రదీప్ రావుకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎర్రబెల్లి అంటే గిట్టని కొండా దంపతులు మరొకరి పేరు సూచిస్తూ ఉండడంతో ఎంపిక జటిలమైందని అంటున్నారు. అలాగే జనగామ జిల్లాలో జెడ్పీ చైర్మన్ భర్త గద్దల నరసింగరావు, మరో నేత కృష్ణారెడ్డి తీవ్రంగా పోటీ పడుతూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోవట్లేదంటున్నారు. ఇక భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా తన కుమారుడు ప్రశాంత్కు అవకాశం ఇవ్వాలని స్పీకర్ మధుసూదనాచారి కోరుతుంటే మంత్రి చందూలాల్ మాత్రం తన అనుచరులకు ఇప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో భూపాలపల్లిలో స్పీకర్ వర్సెస్ మంత్రి చందూలాలుగా మారింది అంటున్నారు. మరోవైపు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ ముగ్గురు చొప్పున పోటీ పడుతూ ఉండటంతో ఎంపిక ప్రక్రియ జటిలంగా తయారైంది. నల్గొండ, యాదాద్రి జిల్లాల విషయంలోనూ కిరికిరి నడుస్తోంది. యాదాద్రిలో బీసీకి అవకాశం ఇవ్వాలని భువనగిరి ఎంపీ బూర నరసయ్య గౌడ్ పట్టుబడుతున్నారు. అయితే నల్గొండలో బీసీకి ఇచ్చి యాదాద్రిలో రెడ్డి వర్గానికి ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు నల్గొండకు బడుగుల లింగయ్య యాదవ్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది. అయితే ఉపాధ్యక్ష పదవికి చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరును ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రతిపాదించగా మంత్రి జగదీష్ రెడ్డి ఎంసీ కోటిరెడ్డి పేరును తెరపైకి తేవడంతో వివాదం మొదలైంది. జగదీష్ రెడ్డి ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అలకబూనినట్లుగా తెలుస్తోంది. ఇటు ఖమ్మం జిల్లాలోనూ మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పువ్వాడ వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై మంత్రి జోగురామన్న, స్థానిక నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని అంటున్నారు. కొత్త జిల్లాల అధ్యక్షుల ఎంపిక వివాదం సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరింది. అయితే సయోధ్య కుదరని చోట మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ముఖ్యమంత్రి అల్టిమేటం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంతటి వారైనా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు పంపారు.